మీకు అందరికీ తెలిసిందే, గత కొంతకాలంగా ఈ భారీ వర్షాలకి పెట్రోల్ బంకుల్లో వాటరు అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో పెట్రోల్ డీజిల్లో కలిసి అవి మేము వాహనదారులు పట్టి చాలా ప్రాబ్లమ్స్ మేము సమస్యలు కూడా ఎదుర్కొన్నాము. ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇథనాల్ బ్లెండింగ్ వచ్చి మా కంపెనీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము కంపెనీస్ అన్నీ కూడా 20% పెట్రోల్లో ఇథనాల్ బ్లెండ్ చేసి పంపిస్తున్నారు. ఆ విషయం తను మా మిత్రుడు మీకు అందరు కూడా వివరంగా చెప్తాడు. ఇంకో విషయం ఏంటంటే, గత కొన్ని రోజుల కిందట అల్లూరులోని ఒక పెట్రోల్ బంక్లో ఒక ట్రాక్టర్ వాహనానికి వాటర్ మిక్స్ అయిన డీజిల్ పట్టడం జరిగింది. అది పట్టిన తర్వాత అటు ఆటోలకి కార్లకు పట్టిన తర్వాత మా పెట్రోల్ బంక్ వాళ్ళు అన్నీ కూడా మరమ్మతులు చేసి పంపించారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ట్రాక్టర్ అతను దొంగ బిల్లులు వేసుకొని వచ్చి మెకానిక్ దగ్గర షాప్ ఒకటి దగ్గర డూప్లికేట్ బిల్లుని తీసుకొచ్చి 1,75,000 మా పెట్రోల్ బంక్ వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం మా అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ఎస్పీ గారిని మేము కలిసి, ఇది మాకు ముందే తెలుసు ఇట్లా జరుగుతుందని, అంటే ఇట్లా దొంగ బిల్లు వేసుకొస్తారని. కాదమ్మా, ఇది అంత అవ్వదు, నాకు తెలిసి 4 నుంచి 5,000 అవుతుందని చెప్పని మేము ఆమెకి విన్నవించుకుంటే, ఆమె సదరు డిఎస్పీ గారికి, రూరల్ డిఎస్పీ గారికి, సిఏ గారికి చెప్తే వాళ్ళని పిలిపించి పోలీసు వారి తన శైలిలో విచారిస్తే బిల్లు వచ్చి 4,100 అయింది. సో ఈ విధంగా మా పెట్రోల్ బంక్ వాళ్ళ మీదకి జనాలు రావడం కూడా సమంజసం కాదు. ఇది మా తప్పు కాదు, కంపెనీ ఆఫీసర్సు సరైన సూపర్వైజన్ చేయకుండా అండర్ గ్రౌండ్ దానిలో ఈ పైప్ లైన్స్ ద్వారా వెళ్ళిన దానికి మేము బాధ్యులం కాదని మీకు అందరూ విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరు పెట్రోల్ డీజిల్లో నీరు కల్తీ చేస్తున్నారని మా మీద రాయొద్దని మీకు పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాను. మేము చాలా బాధపడుతున్నాం. 24 hours మేము పబ్లిక్కి సర్వ్ చేస్తున్నాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వెదర్ కండిషన్స్లో మేము అందరికీ సర్వ్ చేస్తున్నాం. వాన కాదు, తుఫాన్ కాదు, ఎండ కాదు, ధర్నాలు కాదు. ఈవెన్ మేము మన కరోనా అప్పుడు కూడా మేము 365 days మేము మా కర్తవ్యం మేము నిర్వహించాము. మేము ప్రజా సేవ చేస్తానుకున్నాము. మాకు వచ్చే కమిషన్ కూడా చాలా తక్కువ. దాంతో మేము అన్ని మా జీవనం మా దగ్గర పనిచేసే వాళ్ళకి అన్నీ కూడా మేము దానిని చేసి ఏదో అట్లా ఒక ఉద్యోగం టైప్లో చేసుకుంటున్నాం. దయచేసి అది మానుకోవాలని మేము మీకు విన్నవించుకుంటున్నాను.